సీఎం చంద్రబాబు కృషితో ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ స్కీమ్ కింద 40,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయలసీమకు ఇది ఒక గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. ఇక రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్వోదయ స్కీమ్ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు అసలు కట్టేదానికే ఈ 1.5 సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయం అంతా కూడా సరిపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా ప్రజలకు అన్ని రకాలుగా కూడా అమలు చేసింది ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించి ఈ 40,000 కోట్ల రూపాయలతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదేవిధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడే చెప్పిన రూరల్ రోడ్సు, అదేవిధంగా హార్టికల్చరు, వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూమినంతా కూడా కల్టివేషన్కి తీసుకొని వచ్చేదానికి ఈ 3 అంటే హార్టికల్చరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, 3 రోడ్ల సదుపాయాలకు కూడా ఈ నిధులన్నీ కూడా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతా ఉందని రాష్ట్రం గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాయలసీమ కోసం ముందు నుంచి చెప్తూ ఉన్నారు, నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ను చెప్పిన మాట కూడా దాని ప్రకారం రాయలసీమను అన్ని రకాలుగా కూడా సమగ్రాభివృద్ధి చేసే విధంగా రూపొందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంఎస్ఎంఈ క్లస్టర్ల కింద ఓరకల్లు, అదేవిధంగా కొప్పర్తిని కూడా డిక్లేర్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి దాన్ని కూడా ఆ ఎంఎస్ఎంఈ యూనిట్లన్నింటినీ కూడా 2 క్లస్టర్లను కూడా డెవలప్ చేస్తూ ఉంది. ఇది సంపూర్ణంగా రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, అదేవిధంగా హార్టికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కానీ ఈ నిధులన్నీ కూడా భవిష్యత్తులో ఖర్చు పెట్టి అన్ని రకాలుగా కూడా రాయలసీమ ముందుకు పోయేదానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ నిధులు రాబట్టడానికి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. మనం అందరం కూడా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో రాయలసీమ సమాంతరంగా ఒక అభివృద్ధి బాటలకు పోతుంది, ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, రాయలసీమకు ఒక మహర్దశ పట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం.